నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణలో నిరుద్యోగులు రోడ్డెక్కి ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. గత ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈ ప్రభుత్వం వచ్చిందంటే నిరుద్యోగుల పక్షాన వచ్చింది అన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు నిరుద్యోగులకు నిరాశ మిగులుతోంది. దిల్సుఖ్ నగర్లో విద్యార్థులంతా వాళ్ళ దిల్లు సుఖంగా లేదు. ఏజ్ బారోతోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనుకుంటే నియామకాల విషయంలో ఇప్పటికీ 10 ఏళ్ళు దాటిపోయింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బట్ విద్యార్థుల ఏజ్ బారవుతోంది. ఉద్యమకారులంతా కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. జిల్లాల్లో నిరుద్యోగులు గుక్కబట్టి ఏడ్చేటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్లకు సమాధానాలు చెప్పలేక, పండగలకి ఇంటికి పోలేక, చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలు, ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ మెదళ్లలో ఇప్పటికీ రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్నాయి. బట్ ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కేవలం 5,000 మాత్రమే ఇస్తామనడం వెనక కుట్రేంది అన్నదాని మీదే ఈరోజు నిరుద్యోగులంతా పిడుగులై రగులుతున్నారు. మాట్లాడదాం. నిరుద్యోగుల పక్షాన గళమెత్తుతూ వాళ్ళ పక్షాన వాణిని వినిపిస్తున్న డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు మనతో పాటు ఉన్నారు. వివేక్ గారు నమస్తే. నమస్తే అన్న. వివేక్ గారు, నేను కొన్ని మాటలు చెప్పాను. సో ఈ మాటలన్నీ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి నిరుద్యోగులే కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఈరోజు అదే ప్రభుత్వం పైన నిరసన తెలిపే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు రోడ్లపై ఎక్కున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి బస్సు యాత్రలు సైతం చేసిన వాళ్ళల్లో కూడా ఈ నిరుద్యోగులు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రచారం ఏం చేసిరంటే, గత ప్రభుత్వ పాలకులు అన్యాయం చేసినారు, మనకి జాబ్ నోటిఫికేషన్ రాలేదు, కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తే నిరుద్యోగులం అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన బతుకు బాగుంటుంది, జీవితం సుఖంగా పోతుంది అన్న ఊహతో కాళ్ళకు చెప్పులు అరిగేలా వాళ్ళందరూ అసలు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువగా భుజాన వేసుకొని కాంగ్రెస్ పక్షాన్ని 40 లక్షల మంది నిరుద్యోగులు బస్సు యాత్రలు చేసి 30 లక్షల మంది అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 30 లక్షల మంది మీరు నిరుద్యోగులు ఉన్నారు, మీ అందరూ ఒక ఓటు వేయండి, మీ అమ్మా నాన్నలు ఒక ఓటు వేస్తే 30 లక్షలు ఇంటూ 3 90 లక్షలు అవుతుంది, 90 లక్షల సీట్లు ఓట్లు వేస్తే నాకు 90 సీట్లు వస్తాయి, 90 సీట్లు వస్తే కాంగ్రెస్ పక్షాన మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాం, మీకు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ చాలా గట్టిగా నమ్మినారు. ఆ రోజు ఎంత నమ్మినారంటే నిరుద్యోగులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వీళ్ళే భుజాన్ని వేసుకొని కాంగ్రెస్ పక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపియాలా అని చెప్పి కనీ విని ఎరగని విధంగా జేఏసీ ఏర్పడి వాళ్ళంతా కూడా ప్రచారం చేశారు. కనీ విని ఎరగని విధంగా మీరు చూసినట్లయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 50,000 మెజారిటీ, 45,000 మెజారిటీ, 40,000 మెజారిటీ. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క వాళ్ళు కూడా విద్యావంతులు. వీరు ప్రతి ఇంటికి కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినారు, మేము ఇది చేస్తాము, ఇది చేస్తారు కాంగ్రెస్ పక్షం అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు అంతగా నమ్మినారు. వీళ్ళకేదో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనో, వీళ్ళనేదో ఎమ్మెల్యేలు చేస్తారనో వీళ్ళు నమ్మలే. వీళ్ళ ఉద్యోగాలు వస్తాయి, బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే చాలామంది, అనేక మంది మీరు చెప్పినట్టు సంవత్సరాల కొద్దీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అదే దిల్సుఖ్ నగర్లో చిన్న చిన్న రూమ్లలో హార్డ్లీ ఇఫ్ యూ సీ 10/8, 8/6 ఉన్న రూమ్లలో 5 మంది 6 మంది ఇరుకిరుకున కూర్చొని అదే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళందరూ విద్యావంతులు. వాస్తవం మీరు చెప్తుంటే కొన్ని విజువల్స్లో కొన్ని మాటలు నిరుద్యోగులు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సాయిబాబా టెంపుల్లో తిందామంటే తిండి దొరకట్లేదు, తిండి ఉండట్లేదు, మాకు పండగకి ఇంటికి పోదామంటే ఇంటికాడ తలెత్తుకునేటువంటి పరిస్థితి లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి కడుపు తరుక్కుపోయేటువంటి మాటలు. బట్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ విషయంలో ఇంత పక్షపాతం చూపిస్తాం? మరి ప్రభుత్వానికి అర్థం కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులకు అర్థం కావాలా, గౌరవ ముఖ్యమంత్రికి అర్థం కావాలా, వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళు ఎందుకు ఏమని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు కేవలం ఏం అడుగుతూ ఉన్నారు, మీరు ఇస్తా అన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. మీరు స్వయాన ముఖ్యమంత్రి గారు ఒకానొక సమయంలో ఒక డిక్లరేషన్లో చెప్పిరాను, నన్ను 2023లో గెలిస్తే 2024 డిసెంబర్ కల్లా నేను చెప్పిన
అన్నీ కూడా 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి స్వయాన వారు చెప్పిన మాటల్లోనే వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు. ఆనాడేమో ఇదే జేఏసీ వాళ్ళు వాళ్ళకు ఒక ఆయుధాలుగా వనుకొచ్చారు. ఇప్పుడు ఇదే జేఏసీ వాళ్ళనేమో అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తూ ఉన్నారు. మరి ఎటు పోతా ఉంది ప్రభుత్వం? ఇదా ప్రజాపాలన ప్రభుత్వం? గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేనప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు ఇంతో అంతో కొంచెం బెటర్ అని చెప్పాలి. 16,000, 14,000, 18,000 3 దఫాలు నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఆ మాత్రం కూడా నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఒక నోటిఫికేషన్లోనే పోలీస్ రిక్రూట్మెంట్ 2016 అని చెప్పి ఒక నోటిఫికేషన్ పెట్టుకొని వాళ్ళు దాదాపు సబ్జెక్టు కరెక్షన్ నాకున్న అవగాహన ప్రకారం 9,285 పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు అనేక మంది ఏం చెప్తా ఉన్నారంటే ఒకటేసారి మేము 10,000 మంది, ఒకటేసారి మేము 15,000 మంది తీసుకుంటే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ఆపర్చునిటీ లేదు, మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి. అంటే 2016లో ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే, 2026లో ఉన్న తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ లాట్. అంటే 2016లోనేమో 9,200 పైచులకు పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది. మరి 2026లో ఎందుకు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ 5,000 మాత్రమే రిలీజ్ చేయడానికి వెనక రాజకీయ కోణం ఉందా? ఎలక్షన్స్ వరకు హోల్డ్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశం ఉందా? అదే జరిగితే ఈ ఏజ్ బార్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఒక్కసారి ఎవరికైతే ఏజ్, ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా అదే, ఈ ఏజ్ బార్ కూడా ఒక ఇష్యూ ఉంది. దాన్ని కూడా పీసీ ఏజ్ని 32ని 36 చేయమంటున్నారు, పిఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఏజ్నేమో 35ని 38 చేయమంటున్నారు. వాళ్ళ డిమాండ్లలో ఇది కూడా ఒకటి ప్రైమ్ డిమాండ్. ఎందుకంటే ఇది ఏదైతే 3 years డిలే అయ్యిందో, ఒకసారి ఏజ్ బార్ అయిపోతే మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఇన్ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్స్. ఒకసారి ఇన్ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసినా సరే ఏం సమాధానం చెప్తారు ఇళ్ళల్లో? ఒక్కొక్క పేరెంట్స్ వాళ్ళు ఎక్కడో కూలీ పని చేసుకొని గవర్నమెంట్ పిఎంవైజీ స్కీమ్లలో అటువంటి డబ్బులను జమ చేసుకొని 300, 400 జమ చేసుకొని ఆ నెల పూట మొత్తం పనిచేసి 5-6 వేల రూపాయలు జమ చేసుకొని వీళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ ఇవాళ కూడా దిల్సుఖ్ నగర్లో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు హాస్టల్ ఫీజు ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉంటూ ఎక్కడో మధ్యాహ్నం తింటూ చదువు మొత్తం లైబ్రరీలో చదువుతూ ఇంత దీనిలలో దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు. రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలా? 110% ద గవర్నెన్స్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళు మీరు చూసినట్లయితే ఈ 3 సంవత్సరాల్లో పోలీసులు అసలు రిటైర్మెంటే కాలేదా? ఆ ఖాళీ అయిన వేకెన్సీలు ఈయన ఇస్తావు నాకు 5,000, దాన్ని తీసుకొచ్చి 10,000కో 14,000కో తీసుకొని వచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. జీవో నెంబర్ 37ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకొచ్చింది. సో ఏజ్ లిమిట్ని పెంచింది. ఏజ్ లిమిట్ పెరిగింది అని చెప్పేసి ఉద్యమకారులంతా ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో, మీరు చెప్పినట్టు దిల్సుఖ్ నగర్లో ఉన్నారు, చిక్కడపల్లిలో ఉన్నారు, ఆర్టిస్ట్ క్రాస్లో, వీళ్ళంతా మళ్ళీ ఫీజులు కట్టారు. ఈ ఫీజులు అన్నీ కలగలిపితే దగ్గర 200-300 కోట్ల రూపాయలు అవుతాయి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్స్కి. సో ఇప్పుడు మళ్ళీ 87 జీవోని తీసుకొచ్చి ఆ ఏజ్ లిమిట్ని మళ్ళీ తగ్గించేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి దీనిపైన మీ తరపు నుంచి ఏమైనా ఫైట్ ఉంటుందా? నిరుద్యోగుల వర్షంలో దీనిపైన నిరంతరంగా మేము చేస్తూనే ఉన్నాము. ఒకప్పుడు మంచిగా కనబడ్డది, ఇవాళ చెడ్డగా ఎందుకు కనబడ్డది అని చెప్పి ప్రశ్నిస్తూనే ఉన్నాము. మీ కళ్ళే కదా, ఆ రోజు మీ కళ్ళే కాదు, ఎవరు చెప్పినారో అది మంచిగా కనబడ్డది. వాళ్ళు అనేక విధాలుగా ప్రాధేయపడ్డారు ప్రభుత్వాన్ని. మోకాలపై నుంచొని దిల్సుఖ్ నగర్ చౌరస్తాలపై ప్రాధేయపడ్డారు, మోకాలపైన నుంచొని చిక్కడపల్లి లైబ్రరీలో ప్రాధేయపడ్డారు అనేక మంది. రోడ్లపైన కూర్చొని నేను నిన్నగాక మొన్న ఒక 4 రోజుల కిందట నేను కూడా తెలుసున్నారు వాళ్ళ ధర్నాలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఏమి ఇట్లా షామియానాలు వేసుకొని ఇంకా ఏదో వేసుకొని కూర్చోవడంలా నడి రోడ్డు కాలిపోతూ ఉంటే వాళ్ళ పొట్ట ఒక ఆకలి నినాదాలతో వాళ్ళు చేస్తున్న అహర్నిశలు కష్టపడుతున్న తీరు చూస్తే మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అసలు ఎటు పోతూ ఉన్నాం మనము? అసలు ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీఆర్ ఆల్ స్పెక్టేటర్స్. మనం ఎంతైనా సరే మన వాయిస్ని కూడా ప్రభుత్వానికి వినిపించాల్సిందే తప్ప ప్రభుత్వమే ఒక డెసిషన్ తీసుకోవాలా. అసలు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా? 2.5 ఇప్పుడు మీరు చూస్తే పొద్దున్న లేకగానే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిసారి రోజ్గారీ గురించి మాట్లాడతారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడతారు. నేను మళ్ళీ మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా రాహుల్ గాంధీ గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఏ రాష్ట్రాలను అయితే పాలిస్తూ ఉన్నారో, సదరన్ స్టేట్స్లో మీరు 2 రాష్ట్రాలను పాలిస్తూ ఉన్నారు, కర్ణాటక ఒకటి, అదేవిధంగా తెలంగాణ ఒకటి. తెలంగాణలో వారు స్వయాన వచ్చి లిబర్టీ క్రాస్ రోడ్స్లో వారు స్వయాన వచ్చి మాట్లాడి హామీ ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు వారు పరిపాలించే రాష్ట్రాలలో ఎందుకు వాళ్ళు ముందుకు పోవడం లేదు? అంటే
ఆర్ ట్రయింగ్ టు షో అదర్ పీపుల్, వేరే ఒక ప్రభుత్వాలను చూపించడానికి మీరు ట్రై చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? త్రూ నోటిఫికేషనే రావాలి కదా ప్రభుత్వం. నోటిఫికేషన్ ఫిల్ చేసి ఇచ్చినాం అంటున్నారు కదా. నోటిఫికేషన్ 58,000 చిల్లర నోటిఫికేషన్ గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. అది వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు అన్నీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. దీంట్లో ఇంకొక వివాదం కూడా కనిపిస్తుంది. జీవో నెంబర్ 46 తోటి జీవో నెంబర్ 46 తెలంగాణ నిరుద్యోగుల మెడ మీద కత్తిలా ఉంది. సో ఇది 110% దీన్ని రద్దు చేయాలనే డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తుంది. ఫస్ట్ డేనే వీళ్ళు జీవో నెంబర్ 46 గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఒక్క ప్రభుత్వం పైనటువంటి వీళ్ళ నిరసననే వీళ్ళని ఆయుధంగా చేసుకొని ఇదే ప్రభుత్వము అప్పుడున్న ప్రతిపక్షాలు అనేకసార్లు దాన్ని ఆయుధంగా చేసుకొని నిరుద్యోగులకు చూపించి మేము వస్తే ఇది మేము మాఫీ చేపించేస్తాము, దీన్ని కొట్టిపిచ్చేస్తాము, లేదా సవరణలు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 46 ప్రభుత్వము హైకోర్టులో కేసు వాళ్ళు ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో కూడా హేమాహేమని లాయర్లను పెట్టుకొని 17 లక్షల రూపాయలు గంటకి వాదించే లాయర్లను పెట్టుకొని వీళ్ళకి అగేన్స్ట్గా వాదిస్తున్నారు అంటే మరి చిత్తశుద్ధి ఎక్కడున్నది? మీరు చెప్పేదాంట్లో చిత్తశుద్ధి ఎందుకు? నో జ్యుడిషియల్ సిస్టమ్ విల్ క్వశ్చన్ యువర్ క్యాబినెట్ మీటింగ్స్, రైట్? When it is right according to the law, according to the constitution, no judicial system will have that right to point out your wrong. మరి మీరు కరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారంగా పోవాలా అని చెప్పి దాన్ని సాకుగా చూపిస్తూ ఇవాళ జీవో 46 వల్ల అనేక మంది పోలీస్ అభ్యర్థులకు చాలా నష్టం జరుగుతుంది. కొంచెం టెక్నికల్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగులకు జీవో నెంబర్ 46 తోటి జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసు. ద పాయింట్ ఏంటంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి హైదరాబాద్లో ఉద్యోగం రావడం కష్టం, హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి వేరే ప్రాంతంలో ఉద్యోగం రావడం కష్టం. బట్ ఇదే జీవో నెంబర్ 46 తోటి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక 6-7 సంవత్సరాలు చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి ఇక్కడ వెసులుబాటు ఉంది. సో దీని మీద కొంచెం క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇప్పుడు ఒక 4 years ఒక 7 years ఇక్కడ చదివినారు అనుకోండి, మళ్ళీ అదే బ్రేక్ డౌన్ చేసి 4 years ఆంధ్రప్రదేశ్లో చదివినారు అనుకోండి, వాళ్ళు ఇద్దరు ఇక్కడ లోకల్ అవుతున్నాడు, ఆయన అక్కడ లోకల్ అవుతున్నాడు. ప్లస్ దీన్ని జీవో 46 ప్రకారంగా 95% ఏమో లోకలైట్స్, 5% ఏమో అదర్ దెన్ లోకలైట్స్. అంటే ఎదర్ ఇట్ మైట్ బి ఆంధ్రప్రదేశ్, ఎదర్ ఇట్ మైట్ బి బీహార్, ఎదర్ ఇట్ మైట్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆన్ ఎనీవన్ ఎవరైనా సరే రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకొని రావచ్చు. మరి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నది, మన దగ్గర చదివే వాళ్ళకేమో మళ్ళీ ఆ వెసులుబాటు లేదు. తెలంగాణను కూడా వాళ్ళు డిఫరెంట్గా డిఫైన్ చేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 46 పైన కానీ లేదంటే నోటిఫికేషన్ల పైన కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పైన కానీ ఏమైనా నిర్ణయం మార్చుకుంటుంది అన్నటువంటి ధీమా నిరుద్యోగుల్లో కనిపిస్తోందా? ఇఫ్ నాట్ ఏం చేస్తారో ఈ ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి. 110% ఇప్పుడు మీరు నిరుద్యోగులనే కాదు ఎవరికైనా సరే ఆకలిస్తుంది అనుకోండి, మన ముందు ఏదో ఉన్నది, ఎంతవరకు మనం ఆకలి చంపుకుంటామో అంతవరకే దాన్ని టచ్ చేయం. మనం ప్రాణం పోతుంది ఆకలి అంటే అది ఏది ఉన్నా సరే దాన్ని చంపైనా మనం ఆకలి తీర్చుకుంటాం. దట్స్ ఎ వెరీ కామనెస్ట్ థింగ్. ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వాళ్ళని మాత్రమే ల్యాడర్ చేసుకొని వాళ్ళు ప్రభుత్వం ఫామ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళనే మేము పైకి ఎక్కిన తర్వాత వాళ్ళనే మేము గెంటేస్తామంటే వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని వాళ్ళు కాదు, సమాజం పైన వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు కాదు, సొసైటీ పైన పూర్తిగా అవగాహన ఉన్నది. మిమ్మల్ని ఎట్లా పైకి తీసుకొచ్చిర్రో అట్లనే కిందకి తీసుకుపోయే అవగాహన కూడా వాళ్ళకి పూర్తిగా ఉంటుంది. మరి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? మరి ఏమైనా రాంగ్గా బ్రీఫ్ పోతుందా ప్రభుత్వాధినేతలకు అన్నది దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో అంటే మీరు విద్యార్థుల తరపున నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇదే విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ పైన కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకుంటుంది. సో దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక స్కూల్ని కూడా ఆరుట్ల స్కూల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్స్ ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటి వరకు పూర్తి అవకాశం ఉంటుంది? పాయింట్ నెంబర్ 1 అయితే రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్లు చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అంటే ప్రభుత్వం ఏమి వాళ్ళ కొత్త ఖజానా చేసి ఇవ్వడంలా. దట్ ఈస్ దేర్ ఓన్ రైట్ అండ్ దేర్ ఓన్ ప్రాపర్టీ విచ్ దే హ్యావ్ సేవ్డ్ విత్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం దాన్ని వేరే పరంగా ఉపయోగించుకున్నదో మరి ఏం చేసిరో మనకు ఐడియా లేదు, కానీ ప్రభుత్వం రైట్ ఇవ్వాలా అని చెప్పి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చింది, దే షుడ్ బి క్లియర్డ్ అని. అండ్ ఆ దిశగా ప్రభుత్వం క్లియర్ కూడా చేసింది. ఈ మంత్లోనే జూన్ మంత్లోనే కొంతమందికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ ఆగస్ట్ వరకు ఏదో టైం ఇచ్చినట్టుంది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, దాని ప్రకారంగా పోవాలని చెప్పి. ఇక మీరు చూసినట్లయితే టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. ఎందుకు అంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, బోర్డింగ్ ఇస్తున్నాము, దాంట్లో అన్నీ కూడా
కేంద్రీకృతమై అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి దే విల్ గెట్ ఎ బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఎన్ని టీపీఎస్లు పెడతా ఉన్నారు, ఏ ప్రాతిపదికన మీరు తీసుకుంటా ఉన్నారు, ఎన్ని మండలాలకు కలిపి మీరు టీపీఎస్లు పెడుతున్నారు, ఆ ఒక్క మండలాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ యొక్క స్కూల్ సరిపోతుందా లేదా, ఒకవేళ సరిపోకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి మిగతా వాళ్ళు? దట్స్ ద లార్జెస్ట్ క్వశ్చన్ మార్క్. అందుకే కదా గ్రామానికి స్కూల్ అని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్పింది. కానీ ఇప్పుడు గ్రామానికి కాకుండా వాళ్ళు తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రతి తాండా ఉన్నదో ప్రతి గ్రామం ఉన్నదో దానికి ఒక స్కూల్ ఉన్నది, స్కూలో అంగన్వాడీనో ఏదో ఒకటి ఉన్నది ఇప్పుడు. సో దట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్. అంటే 5వ తరగతి తర్వాతనవుతూనే వాళ్ళు మెయిన్ సెంటర్కి పోతున్నారు, 10వ తరగతి అయితే హై స్కూల్కి అయితే మండల స్కూల్స్కి పోతున్నారు, జిల్లా పంచాయత్ స్కూల్స్కి పోతున్నారు, అట్లా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా వీళ్ళు ఆ స్కూల్స్ అన్ని చిన్న మొత్తం స్కూల్స్ అన్నీ దాన్ని తీసేసి ఆ స్టాఫ్ని ఇక్కడ తీసుకొని వచ్చి మరి స్టాఫ్ని వీళ్ళపైన ఫినాన్షియల్ బర్డెన్ తగ్గించుకోవడానికి ఈ పని చేస్తున్నారా, మరి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడానికి పని చేస్తున్నారా అన్నది దెర్ ఈస్ ఎ లాట్ మోర్ క్వశ్చన్ మార్క్. బట్ దెర్ ఇస్ నో బడ్జెట్ టు ద ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్. విద్యకు 18% బడ్జెట్ కేటాయించే కేవలం 6-7% బడ్జెట్లోనే ఉంది. సో దాంట్లో హౌ అంబేద్కర్ని ఎట్లా తయారు చేస్తారు? ఇవాళకి కూడా 8%కి క్రాస్ అయిన బడ్జెట్లు కావు మనకి. ఆ 8% కూడా 100% ఖర్చు పెట్టిన బడ్జెట్ కాదు. మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి బడ్జెట్ 100% ఎక్కడ ఖర్చు చేసింది అని చెప్పి ఒక వైట్ పేపర్ కూడా మన దగ్గర లేదు. ఇవాళకి కూడా అనేక గ్రామాలలో అనేక స్కూళ్ళల్లో సింగిల్ టాయిలెట్లు లేని స్కూళ్ళు ఉన్నాయి, సింగిల్ టాయిలెట్లు లేని. ఇక మనమా సింగపూర్, మలేషియా, జపాన్ గురించి మాట్లాడేవాళ్ళం. మూసీస్ సుందరీకరణపై ఉన్నటువంటి దృష్టి విద్యా వ్యవస్థ సుందరీకరణపై ఉండుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్, ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. అంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర క్రియేట్ కావచ్చు. బట్ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఎందుకు పాలసీలు మారుస్తున్నారు? సో దీనిపైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? ఐఏఎస్లను ఐపీఎస్లను విద్యాశాఖ కేటాయించుకుంటున్నారు. ఒకరు వచ్చి మోడల్ స్కూల్ వ్యవస్థ అంటారు, ఇంకొకరు వచ్చి రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ అంటారు, ఇంకొకరు వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థ అంటారు. సో విద్యా వ్యవస్థను మార్చాలంటే పాలసీలు మారాలా? విద్యా వ్యవస్థని మార్చడానికి పాలసీలు మార్చాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు తీసుకున్న ఒక్క పాలసీనే కొనావరికి తీసుకపోతే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మేకింగ్ ద స్టేట్ బెటర్, వాట్ ఇట్ ఈజ్ నాట్ అని. వాళ్ళు తీసుకున్న ప్రతి పాలసీ కూడా 100% సక్సెస్ అవుతుందని ఏముండదు, 100% ఫెయిల్యూర్ అవుతుందని కూడా ఏముండదు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వెనకకు పోవాలా, ఎందుకు ముందుకు రావాలా అన్నది ఇప్పుడు వాళ్ళు సగం సగం తీసేసుకొని ఆపేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే అది కుదరదు కదా. అట్లా ఇప్పుడు మీరు చూసినట్లయితే లాస్ట్ ప్రభుత్వంలో గురుకుల సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఆ గురుకులాలు తీసుకొచ్చి మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు రెసిడెన్షియల్ స్కీమ్స్ పెట్టి తీసుకొని వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాము, మేము తెలంగాణ టీపీఎస్ స్కూల్స్ తీసుకొస్తాము అని చెప్తా ఉన్నారు. వి అప్రిషియేట్, మీరు విద్యకి మీరు ఎంత స్పెండ్ చేసినా తక్కువనే, మీరు ఎంత పాలసీలు తీసుకొచ్చినా తక్కువనే. బట్ మీ పాలసీలు తీసుకొచ్చామంటే పాలసీలు దానిపైన మానిటరింగ్ కూడా అంతే లెవెల్లో ఉండాలి. అది ఎవరికి మేలు అవుతుంది, ఎవరికి మేలు కావట్లేదు, ఏ విద్యార్థినికి మేలు అవుతుంది, లాస్ట్ బెనిఫిషరీ కాంట్రాక్టరా లేకపోతే విద్యార్థి అన్నది వాళ్ళు చూడాలి. ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అనేక స్కూళ్ళల్లో బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ పిల్లలు లేరు. వేర్ డస్, ఎందుకంటే అక్కడ టీచర్లు లేరు. ఒక టీచరు ఇద్దరు టీచర్లతో ప్రాబ్లం అవుతుంది. సగటున మన దగ్గర టీచర్ నెంబర్స్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. అంటే అంత ఉన్నా సరే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ వీక్గా ఉందంటే ఎక్కడో ఒక దగ్గర మానిటరింగ్ వ్యవస్థ అన్నది సరిగ్గా లేదు. ఆ మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడు 110% ద థింగ్స్ వుడ్ గో. ఏదో మనం ఒక గింజ నాటేసి దాన్ని చెట్టు పెట్టి అది రేపు పండ్లు ఇవ్వమంటే అది ఇవ్వదు కదా. వీ షుడ్ నరిష్ ఇట్. అది చిన్నగా ఉన్నప్పుడు దాన్ని నరిష్ చేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ పెద్దగా తీసుకొస్తేనే అది పండ్లు ఇస్తుంది. ఎవ్రీ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ దట్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాళ నువ్వు కేజీ నుంచి పీజీ వరకు నువ్వు విద్యా వ్యవస్థని చాలా స్ట్రాంగ్గా చేయాలంటే వీ షుడ్ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్, రిఫర్మేషన్స్. వై ఇన్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్ 100% వాళ్ళు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు, దే డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. సో వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, నిరుద్యోగులు ఒకవైపు యుద్ధమే చేస్తున్నారు. సో ఆర్టీసీ క్రాస్ సోర్స్ ఇవన్నీ నిండిపోతున్నాయి నినాదాలతోటి. ప్రభుత్వం 5,000 ఇస్తామని అంటున్నారు. ప్రతిపక్షాలను ఈరోజు కలుస్తున్నారు నిరుద్యోగులంతా పోయి. ప్రభుత్వ నిర్ణయం మారకపోతే నిరుద్యోగుల వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ చూడొచ్చు? ప్రభుత్వ నిర్ణయం రాకపోతే 10 లక్షల మంది నిరుద్యోగులు, 14 లక్షల మంది కేవలం పోలీస్ రిక్రూట్మెంట్కి ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల పైన వస్తే మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉవ్వెత్తున లేచిందో మరొక్కసారి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యమం లాగా అవుతుంది. ఆ ఉద్యమం ఎందుకు వెళ్ళండి, లా అండ్ ఆర్డర్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉన్నది? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతిలోనే హోంశాఖ ఉన్నది. ఎందుకు పిలిచి మాట్లాడడం లేదు మీరు?
మీరు పిలిచి మాట్లాడచ్చు కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ జస్టిఫైడ్ ఆన్సర్, వై ఆర్ యూ నాట్ కాలింగ్ దిస్ పీపుల్? మీరు ఎవరెవరినో పిలిచి మీటింగ్లు పెడతా ఉన్నారు కదా. ఎవరికైనా చిన్న సమస్య వస్తే మీ మామ ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు అని చెప్పి మీరు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈవెన్ కోదండరామ్ లాంటి సార్ వాళ్ళు కూడా వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. అట్లాంటి మేధావులను మధ్యవర్తిత్వం పెట్టినా కానీ నిరుద్యోగుల వైపు నుంచి ఏముందో అన్నది వినొచ్చు కదా. ఎందుకు వినడం లేదు? వాళ్ళు ఇంత చేస్తూ ఉంటే ఒక మీటింగ్కి కాల్ ఫర్ చేసి, ఇదిగో మీ సమస్యలు ఇది ఉంటే మా సమస్యలు ఇవి ఉన్నాయి, నేను ఇవ్వడానికి నాకు ఈ సమస్య ఉన్నది, నేను ఈ నెల ఇన్ని ఇస్తా, వచ్చే నెల ఇన్ని ఇస్తా, నాకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది, నాది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది ఉన్నది. ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేనంత దయనీయ పరిస్థితులు అయితే లేరు కదా అందరూ. దే అండర్స్టాండ్. హీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండి. హీ ఈస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఎంత ఆశలు పెట్టుకుంటే ఎన్నికయ్యేంటారు మిమ్మల్ని? ఎక్కడ పోతే అక్కడ ప్రజలు మిమ్మల్ని నీరాజలు ఇట్లా 70,000, 50,000, 60,000 మీ బొమ్మ చూస్తే ఓటేసిర్రు ఆ రోజు. నువ్వు ఎక్కడ పోలేక మీరు పోనేనే ఊర్లలో తాండాలలో కూడా మీ బొమ్మ చూపించి ఓటేపించుకున్నారు. మరి అదే బరాబర్ అడుగుతారు పబ్లిక్. ఎందుకు అడగరు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బరాబర్ అడుగుతారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్, యు ఆర్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద నేషన్ తెలంగాణకి. మీరు ఎందుకు అడగద్దు మిమ్మల్ని ప్రజలు? ఖచ్చితంగా అడుగుతారు. యూ షుడ్ బి ఆన్సరబుల్. అరే తెలియని విషయాలు తెలుసుకోండి, దాంట్లో తప్పే ఉన్నది. అందరిలో మాస్టర్లు ఉండరు కదా. ఇప్పుడు మీరు మాస్ అండ్ జర్నలిజంలో మీరు మాస్టర్స్ ఉంటారు, మీ కూరగాయలు ఏమి మంచిగా ఉంటాయో ఏ జరగదు మీకు తెలియదు, అడిగి తెలుసుకుంటే తప్పేమున్నది. ఇఫ్ యు ఆర్ సలహాదారులు పెట్టుకోవడంలో తప్పలేదు, ప్రభుత్వాలు చేయాల్సిందే. ఉన్నారు కదా అనేక సలహాదారు ఉన్నారు. విద్యాదానికి పెద్దలు కె కేశవరావు గారు సలహాదారులు ఉన్నారు. పిలిపించి మాట్లాడండి. మీకు సమయం లేకపోతే వాళ్ళని ఒక కమిటీ వేసి అతను చైర్మన్గా పెట్టి పిలిచి ఆల్రెడీ కమిటీ ఉంది కదా కేశవరావు గారి నేతృత్వంలో. ఎవరిని కలిసిరా కమిటీ? అది విద్యా వ్యవస్థకి, అది టీపీఎస్ స్కూళ్ళకి వాటికి కమిటీ వేసి ఆగ్నూరు మురళి గారు వీళ్ళందరినీ పెట్టి చేసారు. ఇప్పుడు నేను అడుగుతుంది జేఏసీ ప్రాబ్లంల గురించి. వేయండి, మంత్రివర్యులతో ఒక సబ్ కమిటీ వేయండి. ఎందుకు వేయకూడదు? ఒక 10-30 లక్షల మంది జనాభా సఫర్ అవుతుంటే దానికి కమిటీ వేయకూడదా? దానికంటే పెద్ద ఇష్యూ ఏముంటుంది? 30 లక్షల మంది అండి. మరి ప్రజాపాలన అని చెప్పి మీరు 100 రోజుల పండుగ అని చెప్పి చేసుకుంటూ ఉన్నారు కదా. ప్రజలు హ్యాపీగా ఉంటే మీరు చేయని అవసరం లేదు, ఆ పండుగలు ప్రజలే చేసుకుంటారు. నీరాజనాలు మీకే బలుగుతారు ప్రజలు. ఏం వీళ్ళు వచ్చి రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడా, లేకపోతే ఏదైనా మంత్రి అవుతా అంటున్నాడా? వీళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తే మళ్ళీ మీ దిక్కెందుకు వస్తారు? ఇతను రాడు కదా. వీళ్ళు ఉద్యోగాలు రాకపోవడం వల్ల రాజకీయ ఉద్యోగాలు వెతుక్కునే సందర్భం తీసుకొస్తూ ఉన్నారు. ఇది 110% దే విల్ లుక్ ఇన్ టు ద పొలిటికల్ జాబ్స్ వన్స్ అగైన్. మీరు చూస్తూ ఉన్నారు నేషన్లో ఏమవుతుందో. ఇన్ ద నేషన్ కాంగ్రెస్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి, పక్క దేశాలలో జెన్జీ ఉద్యమాలు అని చెప్పి, ఎవరు పక్క దేశాలలో ప్రధానమంత్రులు అవుతున్నారని చెప్పి వీఆర్ అబ్జర్వింగ్ ఇట్. మన దగ్గర చీమనెత్తురు లేదా? ఉండకూడదా? ఆకలి కాలితే ఎందుకు రాదు? వాళ్ళు ఏమో అడుగుతున్న దానికి మీరు సమాధానం ఇవ్వకపోతే దెన్ దే ఆర్ ఫోర్స్ టు డూ ఎనీథింగ్. యు ఆర్ ఫోర్సింగ్ దెమ్ టు డూ ఎనీథింగ్. ఒక విధంగా రెచ్చగొట్టే చర్య. అంతే కదండి, రెచ్చగొట్టే చర్య. మరి అంతే కదా. అనేక సందర్భాలపైన మేము అది చేస్తాం, ఇది చేస్తాం, దానికి టైం ఉన్నది, దీనికి టైం ఉన్నది. 30 లక్షల మంది సఫర్ అవుతున్నారు. 30 లక్షల మంది సఫర్ అవుతున్నప్పుడు మీరే అంటున్నారు 30 × 3 90 లక్షలు అని చెప్పి. ఇండైరెక్ట్గా 1 కోటి మంది సఫర్ అయ్యే ఇష్యూ ఇది. ఈవెన్ నిరుద్యోగ భృతి వేసినా కానీ ఒక్కొక్క నిరుద్యోగికి 1,20,000 రూపాయలు ఇప్పటికి ప్రభుత్వం బాకీ ఉన్నట్టు. ఏడిచ్చిరండి నిరుద్యోగ భృతి? ఇవ్వలేదు. ఇస్తే 1,20,000 బాకీ. ఇప్పుడు మీరు అది అడిగారు అనుకున్న, నన్ను అడ్డంగా కోసిన, నిలువు కోసిన, నా దగ్గర పైసలు లేవని చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఆల్రెడీ అన్నారు. ఆయన చెప్పిన మన నేను చెప్తున్నాయి కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పింది. నిన్నగాక మొన్న కూడా చెప్పారు, ఢిల్లీకి పోతే కూడా రానియట్లే, గల్లీకి పోతే కూడా రానియట్లే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు నన్ను నమ్మేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇచ్చే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా? చెయ్యాలండి, ప్రభుత్వం చెయ్యాలి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తామంటున్నాం. ప్రభుత్వాన్ని నువ్వు సారాయి వ్యాపారానికి, ఎక్సైజ్ వ్యాపారానికి నోటిఫికేషన్లు తీసుకొని ఆ వ్యాపారం నడిపిస్తున్నప్పుడు విద్యా వ్యవస్థను ఎందుకు నడిపారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు? 110% దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇచ్చినటువంటి హామీలలో ఇదొకటి. తెలంగాణ తీసుకొచ్చింది నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి. నియామకాలలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఎందుకు చేయకూడదు? రేపు పొద్దున ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభలో కూర్చుంటూ ఉన్నారో ఎవ్రీవన్ ఈజ్ ఆన్సరబుల్ వెన్ దే గో టు దేర్ హోమ్ టౌన్స్, వెన్ దే గో టు దేర్ కాన్స్టిట్యున్సీస్, ఎవ్రీవన్ ఆర్ ఆన్సరబుల్. తాండాల చుట్టూ తిరిగినా కానివ్వండి, ఏ బస్తీల చుట్టూ తిరిగినా కానివ్వండి, ఒక హైదరాబాదో, రంగారెడ్డియో, మల్కాజ్గిరియో డెవలప్ అయిపోతే సరిపోదు. యు సీ మెనీ అదర్ రూరల్ ప్లేసెస్ ఇవాళకి కూడా సదుపాయాలు, మౌలిక సదుపాయాలు లేని రూరల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అక్కడి నుంచే మేజర్ నిరుద్యోగులు ఉండేది. దే ఆర్ డీమ్ టు డూ ఇట్, దట్ ఈస్ దేర్ రైట్. వాళ్ళు అడుగుతున్నది కేవలం వాళ్ళ హక్కు మాత్రమే, గొంతమ్మ కోరికలు కాదు.
ఏసీలలో మాకు ఆ ప్యాడ్లు ఇప్పియర్రి, ఈ ఐప్యాడ్లు ఇప్పియర్రి, మాకు బండ్లు ఇప్పియర్రి, మాకు కార్లు ఇప్పియర్లి అని చెప్పి గొంతమ్మ కోరికలు కోరట్లే వాళ్ళు. మీరు ఎమ్మెల్యే కాగానే 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఇమీడియట్గా ఫండ్ ఇస్తారు, మీరు బండి కొనుక్కోమని చెప్పి. మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీకు ఫండ్ వచ్చింది. ఈయనకు తినడానికి గంజి నీళ్ళు కాబట్టి వీళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. తప్పేమున్నది అక్కడ? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. పరిణామాలు చూసేదేమి ఉండదండి, ఇక చేయడమే ఉంటాయి ఇక. సో థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మరొక మిలియన్ మార్చ్ని చూడబోతున్నారు. ప్రభుత్వం 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను తిరగనిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. గత ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక కార్యకర్తగా ప్రతి నిరుద్యోగి మారి మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి భావనతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేస్తే మా నోట్లో మట్టి కొడతారని చెప్పేసి నిరుద్యోగులు మొత్తం కూడా హైదరాబాద్ దద్దరిల్లేలాగా వాళ్ళ గొంతును వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉద్యోగుల విషయంలో 5,000 నోటిఫికేషన్తో వస్తే కనుక ఇక అది ప్రభుత్వానికి సమాధే అన్నటువంటి హెచ్చరికను నిరుద్యోగులు ఇస్తున్నారు. చూడాలి ఈ నోటిఫికేషన్ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గి ఫుల్ నోటిఫికేషన్ ఇస్తుందా లేదన్న చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం నిరుద్యోగులు జారీ చేస్తున్నారు రాజ్ న్యూస్ వేదికగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.